వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి మాజీ నగరి ఎమ్మెల్యే రోజా ఈరోజు జైలుకి వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోందా అంటే అవునని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో రోజా లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. చాలా ముందు చూసినట్లయితే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అదే స్థాయిలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వచ్చారు. అదే స్థాయిలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని కూడా అంచనాలు వేస్తూ వచ్చారు. సో ఊహించని విధంగా రోజా లాంటి వాళ్ళు ఆ పార్టీ తరపున ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్న వాళ్ళు, ఆ పార్టీ తరపున ఎప్పుడు కూడా నోటి దురుస్తోని ప్రతిపక్షాలకు టార్గెట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఆల్మోస్ట్ చాలామంది ఈరోజు ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఓటమి పాలై వాళ్ళ భవిష్యత్తు ఏందో కూడా అంధకారంలో పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు టీడీపీ జనసేన లాంటి పార్టీలోకి ఎంట్రీ లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ కారణంగా. ఇటు వైఎస్ఆర్సీపీలో ఉంటే వాళ్ళకి విలువ లేదు. ఈరోజు ఓడిపోయారు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎటు తీసుకెళ్తారనేది ఒక అగమ్యగోచరంగా ఉంది, ఒక అయోమయంలో ఉన్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రోజా లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళటం తథ్యమన్న ప్రచారం జరుగుతుంది. ఓటమే ఆమె ఒకటి, తన ఓటమే నగరిలో తను ఊహించలేకపోతూ ఉంటే దానిపైన మూలిగినక మీద తాటికాయ పడ్డట్టు ఈ రోజున పార్టీ ఓటమి కూడా రోజాని పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో పూర్తిగా ఎప్పుడు కూడా అసలు రోజా ఈ 10 ఏళ్లలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్న ఈ 10 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆమె మాట్లాడిన రోజు మీడియా ముందు ఎప్పుడు ఉండదని అనుకోవాలి. ఆ స్థాయిలో ఆమె వార్తల్లో ఉంటూ వచ్చింది. అలాంటి రోజా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సైలెంట్ అవడమే కాదు, ఒక ఋషికొండలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఖండించుకున్న పాలసీలకు సంబంధించి మాత్రం ఒక ట్వీట్ పెట్టారు ఆవిడ. అది కూడా ఈరోజు కాంట్రవర్సీ అవుతుందంటేనే రోజాను ఏ స్థాయిలో ఏపీ ప్రజలు డిజోన్ చేసుకున్నారనేది మనకు అర్థమవుతోంది. అయితే ఆమె ఓటమి ఒక లెక్క అనుకుంటూ ఉంటే పార్టీ ఓటమి ఇందాక మనం చెప్పుకున్నట్టు పార్టీ ఓటమి మరొక లెక్క. అయితే చాలామంది, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆయన రాష్ట్రంలో కొన్ని ఇష్యూస్ రోజా లాంటి వాళ్ళు వెంటో, కొడాలి నాని లాంటి వాళ్ళు వెంటో వంశీ మీదకు ఒక టీడీపీ శ్రేణులు వెళ్తూ ఉన్నారు గతంలో అనుభవాలను, గతంలో తమ వాదను గుర్తుపెట్టుకొని. కానీ ఈ రోజును చూసినట్లయితే కూడా బట్ చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ శాంతి భద్రతలను కాపాడండి, అట్లా దాడులు సరికాదని కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థాయిలో సీరియస్నెస్ లేకపోయినప్పటికీ కూడా బట్ ఈ రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ రోజున మమ్మల్ని టీడీపీ శ్రేణులు వెంటాడుతున్నాయి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఈరోజు తమ భవిష్యత్తు ఏంటి అనేది పూర్తిగా తమ భవిష్యత్తు ఒక అంధకారంలో పడిందని అంచనా వాళ్ళకుంది. అయితే అటువైపు సరే దాడులా లేకపోతే ప్రతీకార దాడులా వెండట్టా పాలిటిక్స్ అనేది మనం పక్కన పెడితే బట్ టీడీపీ వైపు నుంచి మాత్రం ఏదైతే లీగల్గానే వీళ్ళు చేసిన ఇష్యూస్ మీద వెళ్ళాలనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ అక్రమాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాటిని తవ్వి తీయాల్సిందే అన్న అంచనా కూడా ఈరోజు వ్యక్తమవుతూ వస్తోంది. సో ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెర మీదకి వస్తున్న అనేక పరిణామాలు ఈరోజు రోజా వైపే అన్ని వేళ్లు చూపిస్తూ ఉన్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా రోజా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి నిజంగానే వస్తుందా? ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఆమె కొని తెచ్చుకుంది అంటే నిజంగానే కొని తెచ్చుకుంది ఆవిడ. అవన్నీ కూడా ఆమె సెల్ఫ్ కూల్ చేసుకున్నాం, ఏమేమి చిన్నపిల్ల కాదు. ఒక 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు నగరి నుంచి. ఒక టీడీపీ నుంచి తెలుగు మహిళా అధ్యక్షులుగా రిప్రజెంట్ చేశారు. ఈరోజు చూస్తే మంత్రిగా ఉన్నారు, పర్యాటక శాఖ మంత్రిగా, ఏపీఐసీ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అలాంటి రోజా తాను ఏం చేస్తున్నాను, తాను పెట్టే మంత్రి హోదాలో తాను పెట్టే ఒక సంతకం, తను తీసుకునే ఒక సొంత నిర్ణయం కూడా అది రాష్ట్ర ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా ఆలోచించలేకపోయారని అనుకోవాలి. అందుకని అలాంటి రోజా ఈరోజు జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది అన్న అంచనాలు అయితే వస్తున్నాయి. అందుకు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో మనం చూసినట్లయితే కూడా ఎప్పుడైతే రోజా జైలుకి వెళ్లాల్సిన కారణాల గురించి చెప్పుకునే ముందు ఒక ఋషికొండ గురించి చెప్పుకోవాలి, ఒక తిరుపతి దర్శనాల గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా బెంజికార్ అంశం ఎలా అయితే తెర మీదకి వస్తుందో, పర్యాటక శాఖ ఎలా అయితే కొన్ని చోట్ల అలా అనుమతులు ఇచ్చిందో, ఇవన్నిటి గురించి మనం చర్చించాలి. దానికన్నా ముందు మనం చూసినట్లయితే గతంలో ఆమె ప్రస్థానం, ఆమె చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బికాజ్ ఆఫ్ శివప్రసాద్. టీడీపీ వైపు నుంచి శివప్రసాద్ ఉండేవాళ్ళు, అప్పట్లో ఎంపీ, దివంగత నేత అయినా. అలాంటి ఆయన ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చున్నారు. సినిమాల్లో కూడా ఆమె ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి కొన్ని రోజులు పాటు తన వివాహం సెల్వమణితో అయిన తర్వాత ఆ ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆవిడ. ఈ క్రమంలోనే రాజకీయాల మీద ఆమె ఫోకస్ పెట్టారు. అప్పుడు మళ్ళీ అగైన్ శివప్రసాద్ లాంటి వాళ్ళే ఆమెను టీడీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆయన టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక టీడీపీ ఆ రోజున ప్రతిపక్షంలో ఉంది. రోజా కూడా అదే స్థాయిలో టీడీపీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఆమెకి అత్యంత కీలకమైన మహిళా అధ్యక్షుల పదవిని కూడా చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. అప్పటికి ఒక జయప్రద లాంటి వాళ్ళు, ఒక రమాదేవి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఆ మహిళా అధ్యక్షుల పదవికే వన్నీ తెచ్చారు. అలాంటి కీలక పదవి తనకు అప్పగించారు. ఇక 2 సార్లు కూడా 2 అటెంప్ట్స్లో రోజాకు ఒకసారి నగరి నుంచి, ఒకసారి చంద్రగిరి నుంచి కూడా టికెట్ ఇస్తే ఆమె అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. అయితే తన ఓటమికి చంద్రబాబు నాయుడే కారణం అంటూ తాను ఎఫర్ట్ పెట్టలేక పార్టీ మీద నెపం నెడుతూ వచ్చారు ఆవిడ.
ఇక బెల్ట్ షాపుల విషయంలో రోజా చేసిన కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, పోరాటాలు కావచ్చు, అప్పట్లో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ అయితే వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో చిరంజీవి మీద అటు శోభారాణి అప్పుడు మహిళా అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఫైట్లో కూడా మొత్తానికి ఓవరాల్గా చూస్తే రోజా అయితే ఒక అప్పర్ హ్యాండ్ అనిపించుకుంది అప్పుడు. సో ఓవరాల్గా అయితే అలాంటి రోజా మాత్రం వైఎస్ఆర్ వైపు మొగ్గే ప్రయత్నం చేసింది. జస్ట్ ఆయన కాంగ్రెస్ నుంచి రెండోసారి గెలిచినప్పుడు ఆయనకు బొకే ఇవ్వడం, వెంటనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం లాంటి పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు. పార్టీ పెట్టిన కొత్తలో జైలుకి వెళ్ళి ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గంగా భవాని లాంటి వాళ్ళు రోజాను టార్గెట్ చేస్తూ ఐరన్ లెగ్ అని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కొన్ని రోజుల పాటు రోజా పొలిటికల్ భవిష్యత్ మాత్రం ఒక డైల్మాలో పడింది. అయితే వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేలా జగన్మోహన్ రెడ్డి ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దెన్ ఆమె పార్టీలో మహిళా అధ్యక్షుల పదవి కూడా ఇచ్చారు. 14లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత అది కూడా అప్పుడు గాలి ముద్రకృష్ణ ఆయన ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రోజాకి తన గెలుపు అనేది ఒక ఎమోషన్. నగరి లాంటి చోట ఆమె గెలవడం ఒక ఎత్తు అయితే, గాలి ముద్రకృష్ణ లాంటి ఒక నిజాయితీపరుడు, ఒక సాలిడ్ పర్సనాలిటీని, ఒక లెజెండరీ పర్సనాలిటీని ఓడించి, అది కూడా చాలా నేరోతో ఆమె గెలిచింది. ఆ రోజున ఓడించి అసెంబ్లీలో అడుగు పెడతాం అనేది, ఎమ్మెల్యే కావడం అనేది తన కళ అనుకోవాలి. అందుకే అంత ఎమోషన్ కూడా అవుతూ వచ్చారు ఆవిడ ఎమ్మెల్యే అయిన కొత్తలోనే. బట్ పార్టీ మాత్రం ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక అసెంబ్లీ వేదికగా కానీ అటు బయట కానీ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, తను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాం మరొక ఎత్తు అన్నట్టుగా రోజా బిహేవ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఆమె యాటిట్యూడు, ఆమె యారగెన్సీ, అదే విధంగా రోజా కూడా అందరికీ టార్గెట్ అవుతూ వచ్చారు. అది అసెంబ్లీనా బయట, అది చంద్రబాబు నాయుడా, లోకేషా, పవన్ కళ్యాణ, భువనేశ్వరినా, లేకపోతే పవన్ కళ్యాణ ఆయన ఫ్యామిలీనా, ఇలాంటివి ఏవి కూడా ఆమె నోటికి అడ్డు రాలేదు. అనేక సార్లు ఆమె చేసిన విమర్శలు పార్టీలో అటువైపు చూస్తే టీడీపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కూడా మర్చి రోజా చేసిన విమర్శలు అయితే మాత్రం నిజంగానే జనాన్ని కూడా ఒక డైల్మాలో పడేశాయి. మహిళా నేతలు అంటే ఇలా ఉంటారా అనేసి. సో అలాంటి రోజాకి మరోసారి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అదే టికెట్ ఇవ్వడం జరిగింది, నగరి టికెట్. అయితే అప్పటి నుంచి గాలి ముద్రకృష్ణ నాయుడు కొడుకైన గాలి భానుప్రకాష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఆయన కూడా ఓడించారు రోజా. రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మళ్ళీ అడుగుపెట్టిన సమయంలో పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఒకవైపు చూస్తే ఆవిడ ఏపీఐసీ పదవి ముందుగా మంత్రి ఇస్తారనుకున్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకుండా ఆమెకు ఏపీఐసీ పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు, మరోవైపు ఏపీఐసీ లాంటి పదవులు. ఇక రోజా నోరంటే గట్టు దిగిన గోదావరి అనుకోవాలి. ఆ స్థాయిలో ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుండేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో రోజాను ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఆమె నోటి దురుసును తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారనేది వాస్తవం కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో నిజంగానే రోజా పడ్డారని అనుకోవాలి. అవసరానికి రోజాని ఎంతవరకు వాడుకొని ఎలా పక్కన పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. బట్ ఆ ట్రాప్లోనే రోజా పడ్డారనుకోవాలి. బట్ ఆమె వైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తనకు అనేక పదవులు ఇచ్చినందుకు ఆయన గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారని అనుకోవాలి. ఆమె ఆలోచన అలాగే ఉంటుంది. దెన్ 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రోజాకు మంత్రి పదవి ఇచ్చున్నారు. దెన్ ఆ మంత్రి కూడా అయ్యారు టూరిజం శాఖ మినిస్టర్గా. అప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి అనేక సార్లు నగరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది కాన్స్టిట్యున్సీ. ఆమె మంత్రి హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది ఆమెకి దర్శనానికి, మంత్రి హోదాలో కాబట్టి. అనేక సార్లు ఆమె తిరుపతి పర్యటన, వారంలో 3 రోజుల పాటు ఆమె తిరుపతి దర్శనానికి 100 మందిని తీసుకెళ్లిన పరిస్థితి. కానీ అక్కడ దర్శనం కూడా తాను పర్సనల్గా వ్యక్తిగతంగా డబ్బులు తీసుకొని మరి వాళ్ళతో దర్శనాలు చేస్తుంది అనేది టీడీపీ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణలు నిజం చేసేలా కూడా చాలామంది ఈరోజు ముందుకు వస్తున్నారు రోజా మీద చెప్పడానికి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే రోజా గతంలో తన బెంజ్ కార్ని తన కొడుకు గిఫ్ట్గా ఇచ్చినారు. అప్పట్లోనే సోషల్ మీడియాలో ఆమె మీద చాలా స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. నేను మంత్రి హోదాలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నాను, బెంజ్ కారు కొంటే తప్పేంటి అంటూ కూడా ఆ రోజు రోజా మాట్లాడారు. మంత్రి హోదాలో ఉన్న బెంజ్ కారు కొంటే మామూలుగా అయితే తప్పు ఉండదు, కానీ దాని వెనుక రీజన్ ఏంటి అనేది ఈరోజు ప్రతిపక్షాలు కూడా అప్పటి నుంచి విమర్శిస్తూ వచ్చాయి. దాన్ని ఎండాఫ్ చేసేలా కూడా ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇక రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. పేరుకు పర్యాటక శాఖ, టూరిజం శాఖ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఆమె తన శాఖ కంటే, తన కాన్స్టిట్యున్సీ కంటే తన వ్యక్తిగత విషయాల మీద, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మీద వ్యక్తిగతంగా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకే నగర్లో అసలు తాను ఏం జరుగుతుందనేది పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలోనే తన నోటి దురుసు కారణంగానే సొంత పార్టీలో, ప్రతిపక్షాల్లోనే కాదు సొంత పార్టీలో కూడా ప్రత్యర్థులను పెంచుకున్నారు. ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, ఏదైతే రాయలసీమకు అనఫిషియల్ సీఎంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతోనే ఆమెకు గొడవలు ఉన్నాయి. సో ఆ కారణంతోనే ఒక కేజే కుమార్ కావచ్చు, ఒక కేజే శాంతి లాంటి వాళ్ళకి ఈడీ కార్పొరేషన్ పదవులు ఇప్పించుకోవడం కావచ్చు, ఒక చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రోజా వ్యతిరేకులందరికీ కూడా అక్కడ వాళ్ళని పోస్టులు ఇచ్చి మరీ ప్లాన్ చేయడంలో పెద్దిరెడ్డి సక్సెస్ కూడా అయ్యి ఉన్నారు. ఎన్నోసార్లు ఆమె
మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఇంటర్నల్గా వీడియోస్లో కొన్ని ఆడియోస్లో మాట్లాడుతూ ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా తన పార్టీనే తనకు సెట్ బ్యాక్ అవుతుంది, తన పార్టీ నేతలే తను ఓడగొడతారని అంచనా ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో నగరం మీద ఫోకస్ పెట్టలేదు ఆమె. ఇతర అవగేషన్స్, ఇతర ఇష్యూస్ మీద ఆమె ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక పర్టికులర్లీ మనం చూసినట్లయితే పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఇప్పుడు ఆమె ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి, మంత్రి హోదాలో సంతకాలు పెట్టి. మరి అలా ఆడుదాం ఆంధ్ర వెనుక స్కామ్ని ఈరోజు ఆమెతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇరుక్కున్న తీరును కూడా ఈరోజు అధికార పార్టీ బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. తిరుమల మొత్తాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రక్షాళన చేపట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈ రోజున తిరుమల దర్శనాల రూపంలో రోజే చేసిన అరాచకం ఏదైతే ఉందో ఆ విషయాలను కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఈరోజు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఋషికొండ. ఈరోజు చూస్తే ఆ రోజు ఋషికొండ మొత్తాన్ని కూడా పైనుంచి కిందకి తవ్వుపోసారు, ప్రకృతిని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే జరిగింది. కోర్టులు ఆదేశించినా అది టూరిజం వైపు నుంచి పాత బిల్డింగ్ని, హరిత రిసార్ట్స్ని పగలగొట్టేసి కొత్తవి కడతామని కూడా మాట్లాడారు. ఇక సీఎంకి క్యాంప్ ఆఫీస్ ఉంటే తప్పేంటి, వైజాగ్ నుంచి రాజధానిగా పాలన చేస్తుంటే అని కూడా రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. అనేక రకాలుగా దాని మీద ఆమె దాన్ని అడ్డదిడ్డంగా తిప్పుతూ ట్విల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రిషికొండలో పాలసీలకు సంబంధించి, వాటి కట్టడాలకు సంబంధించి, వాటి అనుమతులకు సంబంధించి అక్కడ ఓపెనింగ్ కూడా ఆమె చేశారు స్వయంగా వెళ్ళి. సో ఈరోజు అడ్డంగా ఇరుక్కున్నారనుకోవాలి రోజా ఆ ఇష్యూలో. ఎందుకంటే ఈరోజు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కోసమే ఆ స్థాయిలో ఆయన కట్టించుకున్నారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అవసరమైతే వాటి వెనక్కి ఇచ్చేస్తాము, ప్రభుత్వం తరపున వాడుకోండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఎంత చెప్తూ ఉన్నా ఒక ప్రభుత్వ భవనాల్లో అంత ఏదైతే ఎక్స్పెన్సివ్గా పెట్టి ఖర్చు చేసి బాత్ టబ్బుల దగ్గర నుంచి మసాజ్ సెంటర్ల దాకా ఉండాల్సిన అవసరం లేదనేది ఒకరి వాదన. నేషనల్ మీడియా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో, లోకల్ మీడియా అయితే అనుకోవచ్చు మనం, నేషనల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్కి సంబంధించి, ఆయన కట్టిన బిల్డింగ్కి సంబంధించి, రోజా లాంటి వాళ్ళు టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి ఎలాంటి అనుమతులు జగన్ అని చెప్పడంతోనే ఎలాంటి అనుమతులు ఆమె ఇచ్చారు అనే దానికి సంబంధించి ఈరోజు చాలా సీరియస్ అంశంగా మారింది. దీని మీద ఆల్రెడీ అటు ప్రతిపక్షాలు అన్నీ కలిసి చాలా సీరియస్గా ఈ అంశం మీద ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం ఒక లెక్క అయితే, అంత ప్రభుత్వం వైపు నుంచి అన్ని కోట్లు వెచ్చించి 500 కోట్ల పైగా ఒక ప్యాలెస్లను నిర్మించుకోవడం, రిషికొండ రిసార్ట్స్లో సముద్ర తీరాన్ని చూసే వ్యూస్ను కూడా నిర్మించుకోవడం అనేది ఈరోజు మామూలు విషయం కాదు. ఈరోజు లోకల్ మీడియా అంటే వీళ్ళంతా కూడా ఎదురుదిరిగి మాట్లాడుతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. రిపబ్లిక్ టీవీ మొదలుకొని ఇండియా టుడే వరకు అందరూ కూడా ఋషికొండ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తీరును, ఆయన మెంటాలిటీని కూడా ఎక్స్పోజ్ చేసే విధంగా అక్కడ లోపల ఆ ఎక్స్పెన్సివ్ సామాన్ అంతా ఉంది. ఈరోజు దాని నుంచి రోజే తప్పించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నప్పటికీ కూడా రోజే తప్పించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆవిడ అక్కడ టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఆవిడే వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అందుకని ఈరోజు రోజా చుట్టూ కూడా ఇవన్నీ కూడా చుట్టుకుంటూ ఉన్నాయి ఈ రోజున ఆమె చుట్టూ. అంతేకాదు, ఎప్పుడైతే ఇన్ని రోజులుగా ఓడిపోయినా తాను మాట్లాడకుండా ఋషికొండ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, దాని మీద విమర్శలు వస్తున్నాయో, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక మంచి భవనాలు కట్టిస్తే తప్ప అది ఇది అంటూ చాలా వెటకారంగా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. తన ఓటమి గురించి ఎక్కడ ట్వీట్ చేయలేదు. సో దెన్ ఈ క్రమంలోనే ఈ రోజున గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఋషికొండ ప్యాలెస్కు నీ బెంచ్కి లింక్ ఉంది, ముందు అది చెప్పు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది వైరల్ కూడా చేస్తున్నారు ఆ ప్రత్యర్థులంతా కూడా. ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టులు ఇచ్చినందుకే రోజాకు బెంచ్ కార్ వచ్చింది అనేది ఆయన చేసిన ఆరోపణ. సో ఇది కూడా వైరల్ అవుతుంది ఈరోజు సోషల్ మీడియా పరంగా. ఇక ప్రభుత్వం వైపు నుంచి చూసినట్లయితే మాత్రం ఎస్పెషల్లీ ఈ బెంచ్ కార్ సంగతి మనం పక్కన పెడితే, ఒక తిరుమల దర్శనాలకు సంబంధించిన అంశం మీద ప్రత్యేకంగా ఏదైతే ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఇటువైపు నుంచి చూసినట్లయితే ఋషికొండ భవనాలకు సంబంధించి అసలు ఎలా కేసుల విషయంలో మనం ముందుకెళ్లాలనే అంశం మీద కూడా లీగల్గా అటు చంద్రబాబు నాయుడు అండ్ టీం కసరత్తు అయితే చేస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఫస్ట్ టార్గెట్ రోజానే అవ్వబోతున్నారు. సో ఫస్ట్ టార్గెట్ రోజా చుట్టూనే ఈ కేసులు కూడా చుట్టుకోబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సేఫ్ గార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పర్మిషన్స్ ఇచ్చింది, సంతకాలు చేసింది అంతా రోజా కాబట్టి. సో అందుకని ఈ క్రమంలోనే ఈరోజు రోజా జైలుకి వెళ్ళడం తప్పకపోవచ్చు అనే అంచనాలు అయితే వస్తున్నాయి. ఈ కారణంగానే, ఈ 2 కేసుల కారణంగానే. మరి లెట్స్ సీ, మరి వీటిని కూడా సానుభూతి వైపు తిప్పే ప్రయత్నం అయితే ఆమె అభిమానులు కానీ ఆమె కానీ చేస్తుందా, మరి ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే ఫైనల్గా రాజకీయాల్లోకి వస్తే ఎంతోమంది మహిళా నేతలు, ఎంతోమంది స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు పలు పార్టీల నుంచి చట్టసభలను రిప్రజెంట్ చేశారు, రాష్ట్రాల నుంచి కేంద్రాల దాకా. ఎంతోమంది అత్యున్నత పదవుల్లో తమ రాష్ట్రాలకి, తమ పుట్టిన ఊర్లకు కూడా వన్న తీసుకొచ్చారు. రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి నోటి దూరుసు ఉండకూడదు, ఎలాగా అడ్డదిడ్డంగా ప్రతిపక్షాల మీద, ఎదుటి వ్యక్తుల మీద విమర్శలు చేయకూడదు, ఎలాంటి యాటిట్యూడ్ చూపించకూడదు, ఎంత ఒదిగినా
తగ్గు ఉండకుండా ఎంత ఎదిగే కొద్దీ కూడా తమ అంచనాలకు మించి వాళ్ళు వ్యవహరించిన తీరు, తమ స్థాయి వ్యవహరించిన తీరు ఒక రోజాని చూస్తే అర్థమవుతుంది. ఒక రోజానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం చూసుకున్నట్లయితే ఎలాగ ఉండకూడదు ఒక మహిళా నేత రాజకీయాలు అనడానికి ఆమె ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. సో అందుకనే ఈరోజు రోజా ఇవన్నిటినీ ఫేస్ చేయాల్సిన తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. లెట్స్ సీ మరి ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.